దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్నప్పుడు కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొంతమంది చేతులు కడుక్కోకుండా భోజనం తింటున్నారు. మనం కూడా చూడండి, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నాం ఏంటి, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తున్నాం ఏంటి అంటూ ఉంటాం. మంచిది, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. అయితే వీరైతే చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారంటే అపవిత్రమైనటువంటి చేతులతో తినేస్తున్నారు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటుంటే, అరే మీరు ఇంకాను వేషధారుల వల్లే మీరు ఉంటున్నారు. మీరు ఇంకాని ఇదిగో మీరు ఏమి తిన్నా సరే అది లోపలికి వెళ్ళిపోయి భూమిలోనికి బహిర్గతం అయిపోతుంది. కానీ మన నోట నుండి వచ్చి ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైనది. అందుకే చూడండి, మనం ఏదైనా ఒక మాట అంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట నోట్లోంచి వచ్చిందంటే మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. అందుకే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? మన హృదయంలో నుంచి. అందుకే నీ లోపల నుంచి వచ్చేటువంటి మాట చాలా ప్రాముఖ్యం. నువ్వు ఇది లోపలికి ఏం వెళ్తున్నా పర్వాలేదు, లోపల నుంచి బయటికి వస్తుంది, చాలా జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు శిష్యులతో కూడా వారికి అర్థం కానప్పుడు అక్కడి నుంచి ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవ్వరు కూడా తెలియకూడదు అని ప్రభువారు అనుకున్నారు. కానీ మరుగై ఉండలేకపోయాను. ఆయన వచ్చినట్లు ఆ ఇంటి దగ్గర లేరు అనకుండా ఆయన అక్కడే ఉన్నాడని తెలిసిపోయింది అందరికీ. అయితే ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయిందండి. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మనుషుల యొక్క పాదాల మీద పడిపోవటం కాదు, కానీ మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ దేవుని యొక్క పాదాల మీద సంపూర్ణమైనటువంటి హృదయంతోటి ఆయనకి కనుక మనం విజ్ఞాపన చేసినట్లయితే మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే మనుషులు పాదాల మీద పడిన కొన్ని సమయాల్లో వారు మనల్ని క్షమించకపోవచ్చు. కానీ ఒకవేళ మన పాపం నిమిత్తము ఆయన పాదచెంతలో కనుక ఆయన పాదాల మీద కనుక మనం పడిపోయినట్లయితే మోకరించి నా తప్పిదములు క్షమించండి అయ్యా, నా పొరపాట్లు క్షమించండి, లేకపోతే నా కుటుంబాన్ని బాగుపరచండి, లేకపోతే నా యొక్క ఆరోగ్యాన్ని స్థిరపరచండి అయ్యా. నిజంగా దేవుని అడిగితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన యొక్క మనసు కరిగిపోతుంది నిజంగానే. ఈ స్త్రీ కూడా ఆయన పాదాల మీద పడిపోయి, ఇదిగో నా యొక్క కుమార్తెకి దెయ్యం పట్టింది, దాన్ని వెళ్ళగొట్టయ్యా అని అంటన్నమాట. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గురించి విని వెంటనే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనకి ఇది కనబడుతుంది 25 నుంచి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిను. మనమైతే డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తాం, నాకు ఇది కావాలి అది కావాలి ప్రార్థన చేసింది అని. ఈ స్త్రీ అలా కదా, లేకపోతే వాస్తాలు పెట్టేస్తాం మనకు పని కావాలంటే, ఇది అయిపోవాలి అది అయిపోవాలని. ఆ శిష్యులతోటి అనొచ్చు కదా, కానీ ఈ స్త్రీ అలా చేయలేదు. ప్రభు పాదాల మీద పడిపోయిందండి. చూడండి, ఆ స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడిను. ఆ స్త్రీ సురోఫెనికియా, స్త్రీ ఎవరో? సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలంటే అన్యురాలు. ఒక అన్యురాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క శక్తి ఏమిటో, ఆయన యొక్క బలం ఏంటో ఏమి ఎరిగి ఉన్నది కనుకే ప్రభు పాదాల మీద పడిపోయింది. మరి మనము ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రభువుని ఎరిగినటువంటి వారు, మరి మనం ఇంకా ఏ విధంగా ఉండాలి? ప్రభువు యొక్క పాదాల మీద పడిపోయి ఆయన ఇంకా విడిచిపెట్టకూడదు. కానీ మనం ప్రభువు పాదాల మీద పట్టడం కాదు కదా, కనీసం మోకరించం అనేక మంది. కానీ స్త్రీ అన్యురాలు దేవుని యొక్క గొప్ప ఏంటో, ఆయన శక్తి ఏంటో గ్రహించుకున్నది. ఈ దినాల్లో అనేక మంది దేవుని సన్నిధిలోకి రావటం వెళ్ళిపోవటమే కానీ అయ్యో దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడని గ్రహించేవారు బహు తక్కువ మంది. ఎందుకని? నా పని అయిపోవాలి, నాకు ఉద్యోగం వచ్చేయాలి, ఇవే కానీ అయ్యో ప్రభువా మా జీవితాలను మార్చయ్యను, శక్తిమంతుడు, సమస్తములు నీ చేతిలో ఉన్నాయి అని మనం ఆయనకి లోబడితే సమస్త కార్యము చేయగలడు.
ఎప్పుడైతే ఈ స్త్రీ ఈ అన్యురాలు అడుగుతుందో ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనును. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదనను. అంటే పిల్లలు మొట్టమొదటంట తృప్తి పొందాలంట. ప్రభువారు అంటున్నారు, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలు ప్రజలకే, యూదులకే, అన్యులకి అప్పుడు ఇంకా వెళ్ళలేదు దేవుని యొక్క వాక్యము, ముందు వీరికి అంటున్నారు. అయితే అందుకే ప్రభువారు ఆ విధంగా డైరెక్ట్గా అనకుండా ఆయన అంటున్నాడు, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదేనను అని అంటే అది కామంటుంది. నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. పిల్లలు తింటున్నప్పుడు రొట్టె ముక్కలు పడిపోతాయి కదా ప్రభువా, అవి తింటాయి కదా, అదేం పర్వాలేదు కదా అంటుంది. అంటే ఎంత విశ్వాసమో చూడండి. ప్రభువారేమో రక్షణ యూదులకి, ఇశ్రాయేలుకి అన్నీ ఆ విధంగా చెప్తున్నాడు, అన్యులు కాదు ముందు. అందుకే మీరు మొట్టమొదటిగా నశించిపోతున్నటువంటి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వారు రక్షించండి అని అంటాడు దేవుడు. తర్వాత మరలా ఆయనే అంటాడు కదా, ఇదిగో మీరు సమరయుల వలె ఉండాలి, మీరు సమస్త లోకమునికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించమంటాడు. కానీ ఇక్కడ ఇదిగో మొట్టమొదటి వీరికి కదా, పిల్లల యొక్క రొట్టెని తీసి కుక్కలకు వేయటం మంచిది యుక్తం కాదు కదా అన్నప్పుడు, అవును కరెక్టే ప్రభువా, కానీ పిల్లలు తింటున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు బల్ల కింద పడినప్పుడు అవి తింటాయి కదా, అది మంచిదే కదా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయేదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటను చూచాను. ఎంత గొప్ప విశ్వాసం అండి. నమ్మింది, తన ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు, ప్రభువారు వెళ్ళింది. అదే ప్రాంతంలో చూస్తే ఆయన మరలా తూరు ప్రాంతానికి వచ్చి, సీదోను నుంచి తూరుకు వచ్చి, సూదోను ఆయన మరలా తూరు ప్రాంతం విడిచి సీదోనుకు ద్వారా దెక్కపోలి ప్రాంతం మీదుగా గలిలియా సముద్రం దగ్గరకు వచ్చాడు. ఆ సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు చెవుడు గల నత్తివాడు ఒకడు ఆయన వద్దకు తోడుకుని వచ్చి, చెవుడు నత్తివాడు వచ్చాడు. వస్తే వాని మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకుని పోయి, అక్కడ జనసమూహం ఉంటే అక్కడ చేయకుండా ఏకాంతంగా తీసుకుపోయి వాని యొక్క చెవులో ప్రభు యొక్క వేలును పెట్టి, వాని చెవులో తన వేలును పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పాను. ఎప్పత అంటే తెరవబడిను, ఆ మాటకు తెరవబడిను అని అర్థము. మనం కూడా ప్రభువా నన్ను కూడా ముట్టండి అయ్యా, నా హృదయాన్ని తెరవండి అయ్యా, నా మనోనేత్రాల మీద తెరవండి అయ్యా, నా జీవితాన్ని తెరవండి అయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి. ఆ సమయంలో ఈ యొక్క వ్యక్తిని కూడా మోగ నత్తివాడిని, చెవిటివాడిని కూడా దేవుడు ముట్టాడు. ఎప్పత అంటే తెరవబడును, నీ కన్నులు తెరవబడును, నీ చెవులు తెరవబడును, నీ నోరు తెరవబడును. ఈ దినాల్లో మన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయా? మన హృదయం నిజంగా తెరవబడిందా? దేవుని మనం ఆహ్వానిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలంటే ఈ తూరు సీదోనులో దేవుడు గొప్ప కార్యం చేశాడు చూడండి. ఒక అన్యురాలు ప్రభువు నమ్మింది, వచ్చింది, తన బిడ్డను రక్షించుకుంది అపవిత్రాత్మ నుంచి. మరి ఈ యొక్క నోటి మాంద్యం అంటే నత్తివాడు, చెవిటివాడు అయినటువంటి ఈ యొక్క వ్యక్తిని కూడా ప్రభువారు ముట్టారు. ఇదిగో ఉమ్ము వేసి వారి నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడినని అర్థము. అంతటి వాని చెవులు తెరవబడను, వారి నాలుక నరమసడలి, వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ప్రభువారు అన్నారు, ఇది ఎవరితో నువ్వు చెప్పవద్దు అని అంటే వాడు ఇంకను కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తూనే ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వాక్యము ప్రబలింది అక్కడ. మరి ఈ దినాల్లో మనం దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు కదా. దేవుడి గురించి మనం ఈ విధంగా చెప్పగలుగుతున్నామా?
దేవుడు మన మంచి జీవితాన్ని ఇచ్చాడే. మరి మనం ఎందుకు దేవుడి గురించి మనం చెప్పలేకపోతున్నాం? దేవుడి గురించి మరి సాక్షిగా మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఆయన యొక్క మరణాన్ని మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క బలాన్ని మనం ఎందుకు ప్రచురించలేకపోతున్నామో? ఇదిగో వాడు ఏం చేశాడు? ఇది ఎవరితోడు చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు, చెవిటి వారిని విన్నట్లుగాను మోగవారు మాట్లాడుచున్నట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి. వారు ఆశ్చర్యపడ్డారు. మరి మనము అయ్యో బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో ఇన్ని సూచించాడే, మనకి చూపిస్తున్నాడే, మనం చూస్తున్నామే, అయినా సరే దేవుడి యొక్క నామాన్ని మనం ప్రసిద్ధి చేయలేకపోతున్నాం. దేవుడి యొక్క నామాన్ని మనం ప్రచురించలేకపోతున్నాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని, అయ్యో ప్రభువా, ఈ తూరు సీదోను ప్రాంతంలో నువ్వు చేసిన గొప్ప కార్యములు వారు నమ్మికించారు, వారు నీ నామాన్ని ప్రసిద్ధి చేశారు. ఇదిగో నీ నామాన్ని కూడా మేము కూడా అనేక మందికి తెలియచేయటానికి, ఇదిగో అన్యురాలు, గ్రీసు దేశస్తురాలు ఏ విధంగా అయితే నమ్మిందో, తన యొక్క బిడ్డని స్వస్థపరచుకుందో, అట్టి రీతిగా ఆ నమ్మకాన్ని మాకు అనుగ్రహించండి అయ్యని మన దేవుని ఎప్పుడైతే అడుగుతామో, ఆయన పాదాల మీద మనం పడిపోవాలి. పడిపోయినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క చేతులు సమస్తం ఉన్నది. ఆయన క్షణమాత్రంలో మార్చగలడు. ఆయనకి మాత్రమే సాధ్యం. కనుక మనందరము ఆయన యందు నమ్మిక ఉంచి, ఇదిగో ఆయన యొక్క నామాన్ని మనం ప్రసిద్ధి చేస్తూ, ఆయన యొక్క పాదాల చెంత నిత్యము కూడా మనం ఆయన కొనియాడే విధంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో దేవా, ఈ యొక్క చెవిటివాడు ప్రభా, మోగవాడైనటువంటి బిడ్డని నువ్వు ముట్టినప్పుడు ప్రభా, నీ నామాన్ని ఎంతో ప్రసిద్ధి చేశాడు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క గ్రీసు దేశస్తురాలటువంటి స్త్రీ కూడా తన యొక్క బిడ్డను రక్షించుకుంది. నీ పాదముల మీద పడి ప్రభా, ఈ దినాల్లో మేము మనుషుల మీద పడుతున్నామేమో, ఆధారపడుతున్నామేమో, కానీ నీ పాదాల మీద మేము పడిపోయినా తండ్రి, మేము పశ్చాత్తాపం పొంది, ఇదిగో తండ్రి, ప్రతి విషయంలో ప్రభావ మా హృదయాలు తెరవబట్టడానికి మీరు మార్గం సారం దయచేయమని, ఆడవారి బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.